సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి టెక్స్ట్ కాంటెంట్. ఈ టెక్స్ట్ కాంటెంట్ కూడా ఇన్నర్ టెక్స్ట్కి వెరీ మచ్ సిమిలర్. ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వలే. దీని అవుట్పుట్ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్నర్ HTML అని రాశాను కదా. ఇక్కడ ఇన్నర్ HTML తీసేసి టెక్స్ట్ కాంటెంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ ఈ HTML ఉంది కదా, ఇక్కడ ఈ h1 ట్యాగ్ ఉంది కదా, ఈ h1 ట్యాగ్ తీసేసి ఈ ప్లేస్లో న్యూ సేల్స్ కంపెనీ అని రాశాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఈ టెక్స్ట్ కాంటెంట్ కూడా మనకి సేమ్ ఇన్నర్ టెక్స్ట్ లాగే సేమ్ ఒకేలాగా మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఈ రెండింటిలోనే చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటనేది మనం క్వైరీ సెలెక్టర్స్ టాపిక్ కవర్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.